సమాజానికి ఉత్తమమైనటువంటి పౌరుల్ని అందించాల్సినటువంటి పాఠశాలల్లో గురువుల్ని నియమించాల్సినటువంటి విద్యాశాఖ ఎంత తప్పుడు పనులు చేసిందో, ఎన్ని అక్రమాలు చేసిందో అసలు చూస్తే మనకి ఇంత దుర్మార్గాల, ఇంత పాపాల. 99 పైసలకి భూములు ఇచ్చి బాగానే వేసుకుంటున్నారు కదా. అలాగే అమరావతిలో కాంట్రాక్ట్లు ఇచ్చి చదరపు అడుగు 20,000 రూపాయలకి, ఒక్కొక్క ఆఫీసు కడతాకి అడుగుకి 20,000 రూపాయలకి కాంట్రాక్ట్లు ఇచ్చి బాగా వేసుకుంటున్నారు కదా. వీటిల్లో కూడా వేసుకోకపోతే ఏం కర్మరా అని చెప్పానంటే, సమాజాన్ని తీర్చిదిద్దేటువంటి స్కూళ్లలో, ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసేటువంటి, చదువు చెప్పేటువంటి గురువుల నియామకంలో కూడా ఈ తప్పుడు పనులు చేయటం. ఇక ఎవడేమనుకుంటాడనేది సిగ్గొదిలేశారు. కనీసం పాపభీతి. అరే, సమాజానికి నష్టం చేస్తున్నామే. ఈ బడిలోకి వచ్చినోడు మళ్ళీ 35 ఏళ్ళు 40 ఏళ్ళు ఈ గబ్బిలిన్ లాగా పట్టుకు ఏలాడతాడు కదా. ఈ దుర్మార్గుడు వచ్చినోడు, తప్పుడు రూట్లో వచ్చినోడు, చిల్లర కొట్టి వచ్చినోడు 30-40 ఏళ్ల పాటు ఆ స్కూల్లో గబ్బిలిన్ లాగా ఏలాడతాడు కదా. ఆ పిల్లల చదువు బతుకు పరిస్థితి ఏంటనేది ఇంగిత జ్ఞానం కూడా లేకుండా